ద లార్డ్ మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. క్రీస్తు కల్వరి తేజం పరిచర్య తరపున నుండి మీకు శుభాలు తెలియచేస్తున్నాం. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం యెషయా ప్రవచన గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనము. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేదని జనులు తెలుసుకొని నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అని ఇక్కడ రాయబడి ఉంటుంది. నిజమే, ఈ సంవత్సరం మందు దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి, సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ దినము మీ మధ్యలో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. దేవుడిని మనం ఎరిగి ఉండకపోయినప్పటికీ కూడా దేవాతి దేవుడు మనల్ని ముందుగానే ఏర్పరచుకొని సిద్ధపరిచి ఉన్నాడు. దేని కొరకు నిన్ను నన్ను సిద్ధపరిచి ఉన్నాడంటే తనకి సాక్షులుగా ఉండుట కొరకు మనల్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన నామాన్ని ప్రకటించుటకు మనల్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన రాకడలో మరి మనం ఎత్తబడడానికి మనల్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. కనుక ప్రియులరా, ఈ సంవత్సరం ముందు మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనము 2024వ సంవత్సరం అంతట్లో కూడా ఎన్నోసార్లు దేవుణ్ణి దుఃఖపరిచాం, బాధించాం, లోబడకుండా పోయాం, అపవిత్రంగా జీవించాం. అయితే 2025వ సంవత్సరంలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనం సాక్షిగా ప్రకటించేవారుగా, ఆయన రాకడికి సిద్ధపడిన వారుగా ఉండి దైవాశీర్వాదం మనం పొందుకుంటాం. ఇటు మేలుని మనం పొందినట్లు తూర్పు నుండి పడమర మరి ఆయన తప్ప వేరే దేవుడు లేదని మనల్ని సిద్ధపరిచిన దేవుడికి మనము విధేయత కలిగి మరి భయము భక్తి కలిగి మనం జీవిద్దాం, దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, సంవత్సరాంతము మొదలుకొని దేవా, సంవత్సరం ప్రారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు రెక్కల చాటుల నీ ప్రియ బిడ్డలని కాచి కాపాడమని వేడుకొనిస్తున్నాను. దేవా, మెండైనటువంటి ఆరోగ్యము, దీర్ఘాయువు చేత నీ బిడ్డలను తృప్తిపరచమని వేడుకొనిచున్న ఈ యొక్క సంవత్సరం అంతా ప్రభా తండ్రి, ప్రారంభం మొదలుకొని ఈ సంవత్సరం ముగింపు వరకు సంఘాన్ని, నీ ప్రియ బిడ్డలందరినీ కూడా సాక్షిగా ప్రకటించేవారుగా, సిద్ధపడేవారుగా చేయమని నీ సముఖంలో వేడుకొనిచున్న దేవా, గత సంవత్సరంలో జీవించిన జీవితాన్ని మరిచి నూతనమైన జీవితాన్ని ప్రారంభించటకు సహాయం చేయమని, ఘనత మహిమ స్తుతి మీరు పొందమని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడ కోసం సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.